నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మందికి సముద్రం అంటే ఒకలాంటి క్రేజ్ ఉంటుంది. అవునండి. ఐలాండ్స్ అంటే యెస్. చాలా ఇష్టపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. చిన్న అవును. పిల్లల్లాగా కేరింతలు కొడుతూ ఉంటారు. అవునండి. అలల మధ్య ఐలాండ్స్‌లు, సముద్రాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అవును. బట్ మన ప్లానింగ్‌లో సమ్ టైమ్స్ మనం ఇంటర్నేషనల్ వెళ్ళాలి అంటే కాస్త ఇబ్బందయితది. బట్ అవునండి. నాకనిపిస్తది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ మనం విజిట్ చేస్తూ ఉంటాం గాబట్టి, మన ఇండియాలో అండమాన్‌కి మించిన ఐలాండ్స్ వేరే చోట ఎక్కడ ఉండవేమో అని. కరెక్ట్ అండి. ఏదైనా ఐలాండ్ ఎళ్ళాలంటే మన ఫస్ట్ చాయిస్ ఫస్ట్ అండమాన్ యెస్. ఎళ్ళిపోయి వచ్చేయాల్సిందే. యెస్. తర్వాత తర్వాత ప్లాన్ చేద్దాం. అవునండి. యాహ్! సో, అవునండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అండమాన్‌కి సంబంధించిన ప్యాకేజెస్ ఏంటండి? యెస్. మీరన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే కొంతమంది ఇంటర్నేషనల్లీ ఎఫర్ట్ చేయలేరు హ్మ్. అన్న ఆళ్ళకి అండ్ మనకి ఇండియాలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ అనేది ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ అండి. దాన్ని ఎంచక అండమాన్, నికోబార్ దీవులు అంటాం. యెస్. అది ఫస్ట్ బెస్ట్ చాయిస్. హ్మ్. ఎందుకంటే మనకి ఇండియాలో మనకి ఆల్మోస్ట్ 1 ½ అవర్ ఫ్లైట్ జర్నీ అండి. హ్మ్. 1 ½ అవర్ ఆర్ మోస్ట్‌లీ 12 అవర్స్ కొన్ని ప్లేస్‌ల దగ్గర నుంచి. సో, ఈ 1 ½ అవర్‌లోనే మనం బ్యూటిఫుల్ ఐలాండ్ విజిట్ చేస్తాం. సో, అండమాన్ అండ్ నికోబార్. సో, మనకి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌కి 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ వస్తుందండి. ఈ హుహు. ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ రూ. 45,000 మాత్రమే. అంతే. యెస్. ఓన్లీ 45,000లోనే అండమాన్ నికోబార్ విజిట్ చేసి రావచ్చు. సో, ఎందుకంటే మనకి ఇండియా పక్కనే వీసా అలాంటి జంజాటాలు ఏం లేవు. హ్మ్. కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఫ్లైట్ ఎక్కామా, దిగామా. సో, ప్లేసెస్ చూసుకున్నాం, వచ్చామా. అందుకని ఇమ్మిగ్రేషను, తర్వాత అక్కడ ఇమ్మిగ్రేషన్‌లో ఏం అడుగుతారో తెలీదు. ఎలా ఉంటుందో తెలీదు. అందుకని చెప్పేసి హ్యాపీగా అండమాన్ నికోబార్ విజిట్ చేసి చాలామంది కూడా ఇప్పుడు అండమాన్ నికోబార్ వెళ్ళటానికి చాలా ముందుకొస్తున్నారండి. హ్మ్. ఎందుకంటే ఇంటర్నేషనల్‌కి వెళ్ళాలి. సేమ్ అయ్యే ఫెసిలిటీసు. సేమ్ అలాంటి బ్లూయిష్ వాటర్. సేమ్ అలాంటివే వైట్ సాండ్స్. హ్మ్. మన పక్కనే. మన అవును. ఇండియానే. కాబట్టి ఏంటంటే ఈ అండమాన్ నికోబార్ ప్లానింగ్‌కి 4 నైట్స్, 5 డేస్ ఉంటుందండి మా గ్రూప్ ట్రావెల్‌లో. ఓకే. మరి ఐటినరీ ఎట్లా యెస్. ఉంటుంది? అయితే 4 నైట్స్, 5 డేస్ ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి మనము ఫస్ట్ పోర్ట్ బ్లేర్ ఎళ్తాం. ఓకే. పోర్ట్ బ్లేర్ అనేది అండమాన్ నికోబార్ క్యాపిటల్. సో, ఆ పోర్ట్ బ్లేర్ ఇప్పుడు మనకి పేరు చేంజ్ చేసారు. దాన్ని విజయపుర అంటారు. హుహు. సో, పోర్ట్ బ్లేర్ ఎళ్ళేసి, పోర్ట్ బ్లేర్ నుంచి దిగిన తర్వాత, మనం ఫస్ట్ డే హోటల్ చెక్ ఇన్ అయ్యి, తర్వాత మనకి ఈవినింగు సెల్యులర్ జైల్ విజిట్ ఉంటుందండి. హ్మ్. సెల్యులర్ జైల్ అనేది మనకి ఇంగ్లీష్ మాట గాని, లేకపోతే మనకి అండమాన్ జైలు. హ్మ్. సో, మనకి అందరికి తెలిసిన మాట ఏంటి అవును. అండమాన్ జైలు. అవును. అండమాన్ జైలుకి మనకి బ్రిటిష్ టైంలో అండమాన్ తీసుకెళ్లారంటే ఇంక వాళ్ళ లైఫ్ ఇంక అక్కడే ఫినిష్ అనమాట. మన ఇప్పటికి కూడా కొన్ని కొన్ని మూవీస్‌లో పాత యెస్. సినిమాల్లో మనం యెస్. అండమాన్ జైల్ అంటే ఇంకా అది కరడుగట్టిన ఒక క్రిమినల్ ఉండే ప్లేస్ యెస్. అది. ఉండే ప్లేస్ అటు అండి. వెళ్తే మరి ఇటు వచ్చేది లేదు. ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ మొత్తం సముద్రం ఉంటుంది. మళ్ళీ ఇండియాకి హ్మ్. రావడానికి చాలా కష్టం. అందుకని చెప్పి ఎవరైనా మనకి బ్రిటిష్ టైమ్‌లో ఉన్నట్టి మన దాన్నేమంటారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. హ్మ్. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని కూడా తీసుకెళ్ళి ఆ జైల్‌లో పెడతా పెట్టారు ఉంటారు. అని. దాన్ని మనం ఫిజికల్‌గా మనం విజిట్ చేస్తాం. మంచి హిస్టరీ ఉంది అండమాన్ మంచి హిస్టరీ జైలుకి. ఉంది. ప్లస్ అక్కడ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి మన ఫ్రీడమ్ రావటానికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టాలు పడ్డారు. హ్మ్. బ్రిటిషర్స్ ఎంత చిత్రహింసలు పెట్టారు మన వాళ్ళనేది మనకి లైవ్ షో ఉంటుందండి అక్కడ. ఓహ్! సో, లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందక్కడ. లైట్ అండ్ సౌండ్ షోలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరిని ఏ రూమ్‌లో ఉంచారు, ఎలా చిత్రహింసలు పెట్టారు, ఏ ఏం చేస్తే వాళ్ళు ఎటువంటి శిక్షలు వేశారనేది కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్లస్ అక్కడ మనకి లైఫ్ సైజు మెనిక్యూర్స్ పెట్టారు. హ్మ్. అంటే శిక్ష ఎలా ఉంటుంది అనేది. సో, అది ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మనకి అరే! ఇంత మనకి ఫ్రీడమ్ ఫైటర్సు ఇన్ని అనుభవించి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారా? హ్మ్. మనం ఆ ఫీలింగ్ వస్తుందండి అక్కడ. సో, ఆ రోజు నైట్ మనం అక్కడే విజయపుర పోర్ట్ బ్లేర్‌లో స్టే చేస్తాం. నెక్స్ట్ డే బయలుదేరి మనం హావెలాక్ ఐలాండ్ అని వెళ్తాం. ఓకే. హావెలాక్ ఐలాండ్ ఒక ఫెర్రీలో వెళ్తామనమాట. హోటల్ చెకౌట్ చేసుకొని ఫెర్రీ పాయింట్‌కెళ్తాము. ఫెర్రీ పాయింట్‌కెళ్ళి ఫెర్రీలో మనం ఆల్మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ ఉంటుంది జర్నీ. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ ఫెర్రీ. ఫెర్రీ 2 ఫ్లోర్స్ ఉన్న ఫెర్రీ ఉంటుంది. ఆ 2 ఫ్లోర్స్ ఉన్న ఫెర్రీలో అలలు సౌండ్ చేసుకుంటూ మధ్యలో వెళ్తా ఉంటే చాలా అందంగా ఉంటుందసలు. ఒకసారి అలా వెళ్ళొచ్చేయాలి అంతే మీరలా యెస్. అదే. చెప్తుంటుంటే. వెళ్ళిన తర్వాత అక్కడ మనము హావెలాక్ ఐలాండ్‌కెళ్తాం.
ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం హోటల్కి వెళ్ళి హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ రాధానగర్ బీచ్ అని వెళ్తామండి. రాధానగర్ యాక్చువల్గా మనకి ఈ హోటల్కి కేటగిరీస్ లానే ఈ బీచెస్ కూడా కేటగిరీస్ ఉంటాయండి. సో దాన్ని బ్లూ ఫ్లాగ్ కేటగిరీ అంటారు ఓకే. రాధానగర్ బీచ్. సో రాధానగర్ బ్లూ ఫ్లాగ్ కేటగిరీ అంటే సేఫ్, సెక్యూర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అనమాట. సన్సెట్ ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అక్కడ చిన్నపిల్లలాగా అయిపోతారని రియల్గా అట్లానే అవుతారు ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత. ఈవినింగ్ అంతా చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తాం, బీచ్ చేసుకుని మళ్ళీ హోటల్ బ్యాక్ వచ్చేస్తాం. సెకండ్ డే రోజు మళ్ళీ మనకి అక్కడి నుంచి ఎలిఫెంటా బీచ్ అని వెళ్తాం స్పీడ్ బోట్లో. స్పీడ్ బోట్లో ఎస్, ఎందుకంటే అది కూడా ఒక 40-45 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఆ ఎలిఫెంటా బీచ్ యొక్క ఇంపార్టెంట్ అంటే ఈ వాటర్ స్పోర్ట్స్. మనం ఆ బీచ్ లేదా సముద్రం వెళ్ళాలంటే వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటాం. సో ఎలిఫెంటా బీచ్ ఆ వాటర్ స్పోర్ట్స్కి ఒక చాలా ప్రసిద్ధి అనమాట. సో అక్కడ మనకి స్నోర్క్లింగ్ ఉంటుంది, పారాసైలింగ్ ఉంటుంది, తర్వాత కావాలంటే కనుక మనకి స్కూబా డైవింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బనానా బోట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చక్కగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అది కస్టమర్స్ బేర్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే మనం అక్కడే ఉంటామండి. ఉండి అక్కడి నుంచి బయలుదేరి బ్యాక్ మళ్ళీ హెవలాక్ వస్తాం. సో మళ్ళీ ఫోర్త్ డే రోజు మనము హెవలాక్లోనే హోటల్ చెక్అవుట్ చేసుకుని కాలాపతర్ బీచ్ అని ఉంటుందండి. కాలాపతర్ బీచ్ సేమ్ రాధానగర్కి ఎటువంటి తీసిపోదు అనమాట. సో అక్కడ మనకి షాపింగ్ పర్ల్స్ అమ్ముతారు చిన్న చిన్న షాప్స్లో. అండ్ ఒక స్మాల్ ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అసలు ఎంత ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఉంటుందండి అక్కడ. అసలు మనకి రిజనరేట్ అవుతూ ఉంటారు చూసారా, అట్లా అవుతుంది అనమాట. సో కాలాపతర్ బీచ్కి వెళ్తాం, కాలాపతర్ బీచ్ చూసుకొని మనం బయలుదేరి మళ్ళీ పోర్ట్ బ్లేర్ వస్తాం. ఓకే. అసలు ఆ 4 డేస్ ఎట్లా అయిపోయిందో అనిపిస్తుంది. కాస్త బాధ అనిపిస్తుంది చాలా. సో మళ్ళీ ఆ ఫెరీలోనే మళ్ళీ బ్యాక్ పోర్ట్ బ్లేర్ వస్తాం. నెక్స్ట్ డే ఫ్లైట్లో మనం హైదరాబాద్ వస్తాం. ఎందుకు ఓన్లీ 45,000 రూపీస్ మాత్రమే ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. సో మనం చూసే ఎంట్రీ టికెట్స్ అన్నీ ఉంటాయి. సెల్యూర్ జైలు, లైట్ అండ్ సౌండ్ షో ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇవన్నీ చూపించుకొని మనం 45 డేస్లో బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ప్లస్ మనతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా వస్తారు. ఇప్పుడు అంటే ఐలాండ్స్ అంటే సమ్మర్కి అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా, అండమాన్కి ఎప్పుడు వెళ్తే మంచిది అంటారు? సమ్మర్ అనేది ఏం లేదు, మీరు ఐలాండ్స్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. కాదంటే హ్యూమిడిటీ అనేది ఉంటుంది మీకు. మనకి సమ్మర్ వేడి ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ ఉంటుంది అనుకుంటా. హ్యూమిడిటీ కూడా ఎంజాయ్ చేసి రావచ్చు. ఎందుకంటే నీళ్ళలో దిగి చక్కగా మనం రిలాక్స్ అవుతాం, చక్కగా రిలాక్స్ అవుతారు. అందుకని మనకి అండమాన్ ఓన్లీ మనకి మాన్సూన్ టైంలోనే, అంటే మనకి జూన్ అన్ని కూడా మాన్సూన్ అండమాన్ నుంచే మనకి కేరళ వైపు వస్తూ ఉంటాయి అంటారు కదా, ఆ టైంలో మాత్రమే అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ రెయిన్స్ ఉంటాయి. హెవీ రెయిన్స్ ఉన్నాయంటే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎంజాయ్ చేయలేము. ఆ ఎలిఫెంటా బీచ్కి వెళ్ళలేము. తర్వాత మనకి ఏదైనా బీచ్కి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రెడ్ ఫ్లాగ్స్ పెడతారు, బీచ్ లోపలికి వెళ్ళొద్దు అని. సో ఈ యొక్క మాన్సూన్ ఈ సీజన్ తప్పితే మిగతా అన్ని రోజులు వెళ్ళొచ్చు. ఇది మన ఇండియాలోనే ఉంది కాబట్టి మనకి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇప్పుడు మనకి ట్రావెల్ ఎక్స్పో అని నడుస్తుందండి. ఈ ట్రావెల్ ఎక్స్పో మాకు 12 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగళూరుతో కలుపుకొని. ఇక్కడ చక్కటి మనకి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ అందరు గైడ్ చేసి అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా వెళ్ళాలని, ప్లస్ ఈ 45,000లో మనకి 10% డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఓన్లీ జస్ట్ 40,500 రూపీస్ అంతే. దాంట్లోనే 495 డేస్ ఇంత చక్కటి బీచ్లు, తర్వాత హిస్టారికల్ ప్లేసు, తర్వాత మనకి ఈ ఫెరీ రైడు, ప్లస్ ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక చక్కటి అద్భుతమైన ఫీలింగ్ కల్పిస్తుందండి ఈ అండమాన్ నికోబార్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ అమౌంట్తో రాదు. మనకి గ్రూప్ డిపార్చర్స్లో 40,000 రూపీస్ అనేది చాలా తక్కువ అమౌంట్. అదే ఎవరైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మనకు అండమాన్ నికోబార్ కస్టమైజ్ చేసి ఇస్తాం. సో 2 వెళ్ళాలన్నా, 4 వెళ్ళాలన్నా, 6 వెళ్ళాలి, 8 మంది కూడా. కాకపోతే కొంచెం ప్యాకేజ్ కాస్ట్ పెరుగుతుంది. ప్యాకేజ్ అమౌంట్లో మాత్రం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 40,000లో గ్రూప్ డిపార్చర్స్లో వెళ్ళి రావాలి అండమాన్ నికోబార్ అంటే ఇది చక్కటి మంచి ప్లాట్ఫామ్ అండి. సో ఇయర్ షెడ్యూల్ అంతా కూడా మా దగ్గర ఉంది. ఇయర్ షెడ్యూల్ వాళ్ళకి కావాల్సిన డేట్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రావెల్ ఎక్స్పో జస్ట్ 10,000 రూపీస్ పే చేసుకొని వాళ్ళు జనవరి వెళ్ళాలన్నా డిసెంబర్ 31st లోపు ఎప్పుడైనా ట్రావెల్ చేసి రావచ్చు త్రూ ది ప్లస్ 10% డిస్కౌంట్. ఈ ట్రావెల్ ఎక్స్పో కనుక మిస్ అయితే మనకు డిస్కౌంట్ రాదు. అండ్ 10,000 రూపీస్ ఇప్పుడు పే చేసుకొని ఎస్ నేను ఈ డేట్ వెళ్తాను, మేలో వెళ్తాను, లేదంటే సెప్టెంబర్లో వెళ్తాను, ఆగస్ట్లో వెళ్తానని చూజ్ చేసుకుంటే కనుక
చక్కగా ఇప్పుడే 10,000 రూపీస్ పే చేసుకొని అండమాన్ నికోబార్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి. సో చెప్పాను కదండి, మా 12 బ్రాంచెస్ అందరూ కూడా మాకు ఈ ట్రావెల్ ఎక్స్పో అనేది ఒక ఫెస్టివ్ లాగా ఉంటుందండి. కస్టమర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎందుకంటే ఆ టూర్ షెడ్యూల్ అంతా నెక్స్ట్ ఇయర్ టూర్ షెడ్యూల్ అంతకుముందు వెళ్ళరాని షెడ్యూల్ చేసుకొని ఉంటారు. అండమాన్ నికోబార్ వెళ్దాం ఇయర్ అని. సో వాడికి ఇటువంటి చక్కటి ప్లాట్ఫామ్ అండి ఇది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అండమాన్ నికోబార్ ఉంది కాబట్టి ఎవరైనా ఎంజాయ్ చేయాలి, ఐలాండ్ చూడాలని అనుకుంటున్నారా, కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కటి క్లారిటీ ఇస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.